హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కళా కిచెన్. నేను మీ కళాప్రియ. ఈరోజు నేను మీతో ఒక చిన్న కథ షేర్ చేసుకుంటాం అనుకుంటున్నానండి. కథ పేరు అమ్మ చేతి కాఫీ. రాము ఒక చిన్న గ్రామం నుంచి హైదరాబాద్కు వచ్చాడు. పెద్ద ఉద్యోగాలు, వెలుగు వెలిగిన జీవితం అనుకుని వచ్చాడు. కానీ రియాలిటీ వేరు. పట్టణం పెద్దది, పోటీ ఇంకా పెద్దది. రోజు వారి ఖర్చులకు దిక్కు లేకపోయింది. ఒకరోజు రాము వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. రాము బాగోగులు కనుక్కుంది. అప్పుడు అమ్మ చేతి కాఫీ మిస్ అవుతున్నవారా అని అమ్మ రాముతో అన్నది. ఆ మాటలతో రాముకి ఒక మెరుపు లాంటి ఆలోచన తట్టింది. తక్షణమే తను ఉండే ఇంట్లో అమ్మ నేర్పిన విధంగా కాఫీ తయారు చేసి మార్నింగ్ వాకర్లకు అమ్మ చేతి పేరుతో అమ్మడం మొదలుపెట్టాడు. అమ్మ చేతి కాఫీ మంచి టేస్ట్, స్వచ్ఛమైన రంగు, ప్రేమతో చేసిన కాఫీకి మెల్లగా పేరు వచ్చింది. ఆ కాఫీ కథ ఆ ప్రాంతం మొత్తం వినిపించింది. ఇప్పుడు రాము ఓ చిన్న కెఫే ఓపెన్ చేశాడు. పేరు మార్చలేదు, అమ్మ చేతి కాఫీ అనే పేరే పెట్టాడు. తనకు ఉద్యోగం లేదని బాధపడుతున్న రాము ఇప్పుడు ఇతరులకు ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. ఈ కథ బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, పట్టుదలతో ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. అందుకే మనం ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.